కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైంది. గత 4 రోజుల నుంచి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. బండి భగీరథ్‌ను అరెస్టు చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర మంత్రి అయినంత మాత్రాన ఆయన కొడుకును అరెస్ట్ చేయరా అంటూ ఇటు సామాన్య జనాల నుంచి కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్న వేళ కేంద్ర మంత్రి కొడుకైనటువంటి బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తుంది. నాపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలంటూ. సో రైట్ నౌ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిట్టును ఏర్పాటు చేసింది. సో సిట్టు తన పని తాను కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశంగా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొజ్జా సంధ్యారెడ్డి గారు ఉన్నారు. మదర్ ఫౌండేషన్ చైర్మన్ ఆల్సో. సో మీరు చాలా అంశాల మీద స్పందించారు. మదర్ ఫౌండేషన్ చైర్మన్గా ఇటు మంగళేష్ కావచ్చు, లేకపోతే విష్ణుప్రియ కావచ్చు, చాలా అంశాల మీద స్పందించారు. ఎందుకు ఈ బండి సంజయ్ కుమారుడి విషయంలో ఇంత ఆలస్యంగా మరి సంధ్యారెడ్డి స్పందిస్తా ఉన్నారు? ఎందుకంటే ఈ సంఘటన జరిగి 4 రోజులు అవుతుంది. మీ పార్టీ కానీ మీరు కానీ ఎక్కడ కూడా ఆ సంఘటన జరిగిన వెంటనే స్పందించలేదు. ఎందుకు ఆలస్యమైంది? ఇప్పుడు సంఘటన జరిగినప్పుడు నాకు కూడా కొంచెం హెల్త్ పరంగా తర్వాత కొన్ని వ్యక్తిగత పనులు కూడా ఉన్నాయి. తర్వాత వచ్చేసి సంధ్యక్క ప్రతి విషయంలో స్పందించాలని ఏం లేదు. 100% ఏదైనా అన్యాయం జరిగినప్పుడు తప్పకుండా స్పందిస్తుంది. ఈ విషయం స్పందించొద్దు, నాకు ఏదో బండి సంజయ్ గారికి నాకేదో ఏదో చేసిండ్రు, మేలు చేసిండ్రు, స్పందిస్తలేదు అనే రూమర్ పక్కన పెట్టండి. దయచేసి ఎక్కడైనా సంధ్యక స్పందిస్తుంది. స్పందించలేదంటే అందుబాటులో లేకపోవడము, నేను అవుట్ స్టేషన్ వెళ్ళడము, కొంచెం బ్యాక్ పెయిన్ రావడం, సో జరుగునాయి. ఈ విషయంలో నేను ఎప్పుడైనా మీకు తెలుసు, ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది అంటే డెఫినెట్గా ఇటు మగపిల్లలకు జరిగినా ఆడపిల్లలకు జరిగినా డెఫినెట్గా న్యాయం వైపే ఉంటుందని మీకు తెలుసు. నేను గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను ఇదే విషయం గురించి కూడా నేను ఒకసారి క్లారిటీగా బండి సంజయ్ అనేక సార్లు మాట్లాడాను గురించి. ఎందుకు మాట్లాడాను? ఇంకొకటి, ఇది చాలా సెన్సిటివ్ అంశం. ఇది పోక్సో చట్టం అనేది అమ్మాయి భద్రత విషయంలో మనము ఏది పడుతుంది మాట్లాడడానికి ఉండదు. మనం ఇవాళ నేను చట్టాన్ని నా చేతిలోకి తీసుకొని ఇమ్మీడియట్గా జరిగిపోయింది అని చెప్పేసి నేను సంధ్యారెడ్డి చెప్పంగానే కేసు నమోదు చేసేసి ఆయనకి శిక్ష పడుతుంది అంటే ఇమ్మీడియట్గా చేస్తాం. అట్లా ఉండదు కదా. దానికి ఒక విచారణ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఏది ఏమైనా మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. సోషల్ మీడియాలో మీరు వీడియోస్ని ఫాలో అవుతుంటారు. మీ ఫాలోవర్స్ కావచ్చు, కింద కామెంట్స్ కావచ్చు. గత 4-5 రోజుల నుంచి బండి భగీరథకి సంబంధించిన కొన్ని ఫొటోస్ వస్తా ఉన్నాయి. ఆయన సిగరెట్ తాగేటవో, లేకపోతే ఆయన మద్యం సేవించేటవో, ఆయన ఇతర అమ్మాయిలతో క్లోజ్గా ఉన్నటువంటి ఫొటోస్, గతంలో ఆయన ఒక ర్యాగింగ్ చేస్తూ కొంతమంది స్టూడెంట్స్ మీద చేసిన దాడి కావచ్చు, ఇట్లా చాలా ఫొటోస్ వీడియోస్ వస్తున్నాయి. దీని మీద మీ కామెంట్ ఏంటి? నేను ఒక్కటే చెప్తున్నా తమ్మి, ఇలా అబ్బాయి హైకోర్టుని ఆశ్రయించండి కదా, బుద్ధి సిగ్గు ఉండాలి పోరనికి. ఇంతనన్నా ఏమన్నా ఉందా పోరానికి? సిగ్గేమన్నా ఉందా? నీ మీద ఆరోపణ వచ్చింది. ఆరోపణ వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? మీ అయ్యని తీసుకొని పోలీస్ స్టేషన్కి పోవాలి. పోలీస్ స్టేషన్కి పోయి నేను తప్పు చెయ్యలేదా, నేను తప్పు చేసిందా, నా మీద ఆరోపణ వచ్చింది, అప్పుడు పోయేసి అక్కడ లొంగిపోవాలి. అంటే మీకు అయ్యకు కొడుకుకు అంటే పదవులు ఉన్నాయని చెప్పేసి, అహంకారం అని చెప్పేసి అమ్మాయిలను ఇష్టం వచ్చినట్టుగా వాడేసుకొని మీరు ఏ రకంగా అంటే ఆ రకంగా మలుచుకొని వాళ్ళు చెప్తే వినకపోతే అని ట్రాప్ చేసిందని మాట్లాడతారా? బండి సంజయ్ గారు కాదు, ఇంకో సంజయ్ గారు, ఎవరైనా సరే కేంద్ర మంత్రి, ఆయన ఒక హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఎంత బాధ్యతగా ఉండాలి? మీ అయ్య ఒక కార్పొరేట్ స్థాయి నుంచి ఎదిగిండు. ఇలా మీ అయ్య స్థాయి మర్చిపోయి ఆయన ఎంత కష్టపడి పైకి వస్తే మీ అయ్య కడుపులో అదే పుత్రుడు పుట్టినప్పుడే కాదు జనులారా, ఏదో వాడు పెరిగి పెద్ద అయ్యి ఒక మంచి పేరు తెచ్చినప్పుడే మనము అప్పుడు ఉంటుంది తండ్రికి సంతోషం అని అంటారు చూడు. ఇలా తండ్రి పేరును కూని చేసిండు. ఈ చేసేసి అంటే మా అయ్యకు పదవి ఉంది, మేము ఎట్లా చేసినా వెళ్తుంది, మేము ఫామ్ హౌస్ తిరిగినా, మేము అమ్మాయిలను వాడుకున్నా, మేమే చేసినా వెళ్తామని తాట తీస్తారు. ఇక్కడ చట్టానికి ఎవడు, ఇక్కడ మినిస్టర్ కొడుక, లేకపోతే ఎమ్మెల్యే కొడుక, లేకపోతే కేంద్ర మంత్రి కొడుక అని ఉండదు. చట్టానికి ఎవడు చుట్టం కాదు. ఇవాళ ఒక్కడే చెప్తున్నాం, నీకు బేషరగా చెప్తున్నాం. ఇవాళ ఏం చెప్తున్నావు నువ్వు? అని ట్రాప్ చేసిరు, ఇగో 50,000 పంపించిన అంటావు. ఆ అమ్మాయి చాలా రిచ్గా అంత మంచిగానే ఉంది. మరి ఆ అమ్మాయిని ఫామ్ హౌస్లకు తీసుకొని పోయి, ఆ అమ్మాయిని అరాచన తీసుకుపోయి మీరందరూ హోమ్ టూర్లు వేసుకున్నప్పుడు, ఇవన్నీ జరిగినప్పుడు అని ట్రాప్ అని మీకు తెలియదా? అంటే మీరు ఆ అమ్మాయి 17 సంవత్సరాల వయసు ఇప్పుడు ఆ అమ్మాయిది. మీరిద్దరు కలిసి నిజంగా మీరిద్దరు ప్రేమించుకున్నా, ఇద్దరు కలిసి ఫిజికల్ రిలేషన్లో ఉన్నా కూడా అది చట్టనిత నేరము. అది తెలుసుకోండి మీరు. ఎందుకంటే మీ అయ్యా హోంశాఖ ఆయన సహాయ మంత్రి. 100% ఆయన హోమ్ అంటే ఏంటి? ఇల్లు దిద్దుకోవాలి. ఫస్ట్ ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. మీరు ఎంత బాధ్యతగా ఉండాలి? బాధ్యత రహితంగా ఉండాలి. నీ ఒక్క విషయమే కాదు, నీకు చిన్నప్పటి నుంచి నువ్వు విచ్చలవిడే తిరిగి గాలి మాటలు మాట్లాడుకుంటా మీ నాన్నను అడుగుజాడలా నువ్వు ఇంత కూడా నడవలేదు. బండి సంజయ్ది తప్పు లేదంటారు. ఒకటే చెప్తున్నా, బండి సంజయ్ గారిది ఒక 100% ఒక తండ్రిగా బాధ్యత అయినది.
ఓకే. ఆయన బేషరత్గా ఆయనది కూడా తప్పే ఉంటది. పొలిటికల్ ఆయన పొలిటికల్ లీడర్ గా వేరు, పొలిటికల్ లీడర్ దట్ ఈస్ డిఫరెంట్. ఆయన ఒక కింది స్థాయి నుంచి వచ్చిండు, కష్టపడి వచ్చిండు, అది అది డిఫరెంట్. ఒక తండ్రిగా ఫెయిల్ అయ్యాడు ఇక్కడ, ఒక కొడుకు చెప్పుకోలేకపోయాడు. బుద్ధి ఉండాలి. ఫామ్ హౌస్ పోయినప్పుడు తెలియదా నీకు ఎవరిదా ఫామ్ హౌస్, ఏం పిల్లని ఎందుకు తీసుకొని పోతున్నావు, ఎందుకు అడగలేదు నువ్వు? అరుణాచల్ ప్రదేశ్ తీసుకొని పోయిన, అరుణాచల్ ప్రదేశ్ పోయినామంటారు, ఇది పోయినామంటారు, తిరుపతి పోయినామంటారు, 3 సార్లు పోయినరు ఫామ్ హౌస్ కి. తెలియదు అప్పుడు మీకు? దవడలు వల్ల కొట్టొద్దు, దవడలు వల్ల కొట్టి చెప్పొద్దు, ఏమ్రా ఇట్లా చేస్తున్నావు అని చెప్పొద్దు. ఏమ్రా నేను ఒక స్థాయిలో ఉన్నా, మనం 10 మందికి చెప్పాలి, 10 మందికి ఆదర్శం అని చెప్పొద్దా? రాజకీయాలు వేరు, ఇది వేరు. ఇవాళ మీరు చేసిన తప్పులకి ఇవాళ మేము ఇప్పుడు అనవసరంగా ఒకటే చెప్తున్నా ఈరోజు నేను. ఇవాళ ఒక్క విషయం నేను 100% ఈయన ఏ చిత్తశుద్ధున్నా ధర్మం న్యాయం అంటాం కదా బండి సంజయ్ గారు. ఇవాళ హిందూ ముస్లిమ్స్ అంటే ఎగిరెగిరి పడతారు. మరి హిందూ అమ్మాయికి అన్యాయం జరిగింది, ఎందుకు మరి మీరు ఎందుకు న్యాయం చేయట్లేదు? మీ కుటుంబం ఎందుకు న్యాయం చేయట్లేదు చెప్పండి? ముస్లిమ్స్ అంటే ఎట్లా పడదు మీకు? కానీ బండి సంజయ్ మొన్న చాలా భావోద్వేగంగా బాధగా చెప్తా ఉన్నారు. ఒక్కటి ఇంకొకటి చెప్పనా తమ్మి, జై శ్రీరామ్, ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నామని ఒక నినాదాన్ని ఒక్కటి గుర్తుపెట్టుకున్నా, బండి సంజయ్ ఒక్కరి వల్లనే రాదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. మీరు కప్పిపుచ్చుకోకండి. అని ట్రాప్ జరిగింది అన్నప్పుడే తప్పు ఒప్పుకున్నట్టు. మేము తిరిగాము, మేము కలిసి తిరిగాము, ఇష్టంతోనే తిరిగాము అని పబ్బుల ఫోటోలు ఉన్నాయి, ఫామ్ హౌస్ లో పోయిన ఫోటోలు ఉన్నాయి. ఏ బగి ఫోటో దియ్యి అంటుంది అమ్మాయి అంటే, అంత సంబంధాలు ఉన్నాయి. ఏం తెలియదని చెప్పుకొని మాకు ఏం తెలియదని చెప్పి 10 మంది ముందర చెప్పంగానే నవ్వుతారు. ఒక కామెంట్కి 1000 మంది పెట్టిరాడ. తప్పు నీ కొడుకు తప్పు చేసినప్పుడు అందులో నీ ప్రమేయం లేకపోయినా ఒక తండ్రిగా నువ్వు బాధ్యత వహించాలి. బాధ్యత వహించి 2 చెంపలు వాయించేసి నువ్వు న్యాయం చేయాలి. నువ్వు ఏ రోజైతే అది జరిగినప్పుడు ఆ పిల్లలను పిలిపించేసి కూర్చోబెట్టి మాట్లాడితే ఇంతవరకు వచ్చేది కాదు. ఎందుకంటే పబ్లిక్ ఫిగర్ లో ఉన్నప్పుడు, ఒక సెలబ్రిటీగా మీరు ఉన్నప్పుడు, సెలబ్రిటీ కానీ రాజకీయ నాయకులు కానీ ఇలాంటివి చాలా జరుగుతుంటాయి బయట. కానీ ఒక రాజకీయవేత్తగా ఉన్నప్పుడు ఇంకా పబ్లిక్ దాన్ని ఎక్కువ ఆదైతుంటది. ఇట్లాంటివి చాలా జరిగినాయి లేవో గతంలో. మీరు మీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో ఏదైతే ఒక సిట్టును ఏర్పాటు చేసారు ప్రత్యేక బృందాన్ని, బట్ ప్రత్యేక బృందం చెప్తుంది ఏంటంటే ఆయన పరారీలో ఉన్నాడు, బండి ఏదైతే భగీరథకు సంబంధించి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆయన ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. కానీ ఆయన ఏమో హైకోర్టును ఆశ్రయించి నా కేసును కొట్టేయాలని చెప్తున్నాడు. ఎందుకంటే విచారణ నిజంగా పారదర్శకంగా జరుగుతుందా? ప్రతిపక్షాలు చెప్తున్నాయి అంటే ఆర్ఎస్ బ్రదర్స్ రేవంత్ రెడ్డి సంజయ్ ఇద్దరు ఫ్రెండ్స్, అందుకే ఆయన కొడుకును కాపాడే ప్రయత్నం. రేవంత్ అన్న మహిళలంటే ఎంత గౌరవం ఉందో అందరికి తెలుసు. ఇమ్మీడియట్ గా సిట్టు విచారణ జరిపించాలని చెప్పి సీతక్క వీళ్ళందరూ కూడా స్పందించారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు 100% ఒక మహిళకు అన్యాయం జరుగుతుంది ఎక్కడ చూడరు. ఆయన పలకరించే విధానంలో, ఆయన మాట్లాడే విధానంలో తెలియదా? ఇవాళ ఒక్కరోజు లేట్ అయింది. ఎక్కడ ఆ రోజు మోడీ గారు వచ్చింది కాబట్టి. ఫోక్సో చట్టం అనేది 100% ఆల్రెడీ ఈ మీద కేసు నమోదు అయ్యింది. ఇవాళ అంటే ఇప్పుడు బండి సంజయ్ కొడుకుని కాపాడితే రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా వస్తుందా? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్త కాదండి, తెలంగాణ రాష్ట్రానికి సీఎం. ఆయన ఒక భద్రత, ఒక మహిళకు భద్రత కల్పించిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి స్పందించిండు. కానీ ప్రతి చిన్నదానికి స్పందించరు. మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇమ్మీడియట్ గా మరి ఇన్ని రోజుల నుంచి మనం అందరం అంటున్న ఇన్ని విషయాలల్లా ఇవాళ అక్కడ కోరుట్లలో ఒక అమ్మాయి చనిపోయింది. అమ్మాయి జరిగిపోయినప్పుడు చట్టం తన పని తను చేసుకుంటూ పోయింది. శిక్ష ఎందుకు పడలేదండి? శిక్ష ఎవరేస్తారు? నువ్వేస్తావా, నేను ఇస్తానా? చట్టాన్ని నా చేతిలోకి తీసుకుంటానా? మనం అందరూ ఆదేశాలు ఇచ్చిండు. డెఫినెట్ గా ఎవడైనా సరే లోపల అయ్యండి అని చెప్పిండు. అంతకన్నా ఎక్కువ ఏం చేయమంటే బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని తమాషగా మాట్లాడుకుంటూ, మహిళలతో మాట్లాడించుకుంటూ సీతక్క రీల్స్ రాలంటారు. ఎట్లా మాట్లాడతారు? మీరు మాట్లాడితే బుద్ధి ఉండాలి కొంచెమన్నా. ఇన్ని రోజులు నిద్రపోయారా? మీ బీఆర్ఎస్ సమయంలో 10 సంవత్సరాలండి వరంగల్ అమ్మాయి మీద అత్యాచారం జరిగినప్పుడు, మరియమ్మ లాకర్ డెత్ అప్పుడు, ఎన్నో విషయాలు జరిగినప్పుడు ఈ మహిళా న్యాయమూర్తులు ఎక్కడ పోయి బీఆర్ఎస్ టార్గెట్ చేస్తే సీతక్క అంటారు. సీతక్క పొద్దున్న లేస్తామే ఈ విషయంలో ఆమె స్పందించింది, గట్టిగా స్పందించింది. 100% న్యాయం జరగాలి అమ్మాయికి అని చెప్పింది. మీరు రాజకీయాలు చేస్తే ఇవాళ మనం మహిళలం అందరం కలిసి రాజకీయం చేద్దాం. అందరం కలిసి ఇవాళ మనం ఈ సమస్యను ఎట్లా పరిష్కారం చూడాలి. మనం ఈ అమ్మాయి ఈ ఫోక్సో చట్టం అనేది, ఈ మైనర్ బాలికల మీద మీరు పార్టీలు పక్కన పెట్టండి, కొద్దిసేపు అందరం కలిసి పోరాడదాం. అన్ని పార్టీల మహిళలు మాట్లాడాలి ఈ విషయంలో. సంధ్యకు ఒకటే స్పందించడం కాదు, అందరి బాధ్యత. ప్రజాస్వామ్యంలో పార్టీలు మాట్లాడే, స్వచ్ఛంద సంస్థలు మాట్లాడాలి, మహిళా నాయకురాలు మాట్లాడాలి, అందరం మాట్లాడాలి. ఇలా బీజేపీలో ఉన్న మహిళలు కూడా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడారు? ఒక్కటి వాళ్ళ విజ్ఞత అండి. నేనెవరు చెప్పడానికి? నేను వాళ్ళ బాధ్యతను గుర్తు చేస్తున్నా. నాకు బాధ్యత ఉంది, నేను మాట్లాడుతున్నా. వాళ్ళ బాధ్యత నేను ఎందుకు చెప్తా? మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. ఇవాళ ఒక్కటే చెప్పదలుచున్నా. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్
మహిళల్ని ఏ రకంగా చూసుకుంటుంది? భద్రత లేదు. ఒక ఆమె చెప్తుంది హోమ్ మినిస్టరు లేకపాయే, ఈ మినిస్టర్ లేకపాయే అంటుంది. మరి హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీకు తెలవదా? మీరు 5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక్క మహిళా మినిస్టర్ లేదు. ఇవన్నీ రాజకీయాలు చేయొద్దు మనం. మీరు ఇయ్యాల ఇది ఒక్కటి జరుగుతుంది, ఇయ్యాల ఇట్లా అయిందని చెప్పేసి అసలు ఎక్కడ జాప్యం జరిగింది ఒకసారి చెప్పండి. మీరు ఒక్క మాట, మీరు ఏ రోజైతే ఆ రోజే కేసు నమోదు చేసిరు. పోలీసు పనులు తన పని తను చేసుకుంటూ పోతారు. ఇంకొక విషయం, ఇందులో మైనర్ బాలిక అని వీళ్ళు చెప్తున్నారు, మైనర్ కాదని ఆ అబ్బాయి చెప్తున్నాడు. ఇది మరి ఇవన్నీ కూడా సమన్వయం ఉండాలి కదా, మనం కొంచెం సమన్వయం పాటించాలి కదా ఇమ్మీడియట్ గా. అంటే ఇప్పుడు పెళ్లి కాగానే పిల్లలు పుడతారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఓపిక ఉండాలి. విచారణ జరిగేటప్పుడు ఆ అమ్మాయి విషయంలో భద్రత ఉండాలి. ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకి వచ్చి సోషల్ మీడియాలో పిల్లలని బయటకు తీసుకొచ్చి వాళ్ళని రోడ్ల మీద వేసిన తర్వాత ఎవడు బాధ్యులు? రాజకీయాల కోసం ఆడపిల్లలను వాడుకోవద్దు మనం. బండి సంజయ్ సంజయ్ రెడ్డి సపోర్ట్ చేస్తుందా? సపోర్ట్ చేయదు. 100% ఒక తండ్రిగా నువ్వు ఫెయిల్ అయ్యావు. ఒక రాజకీయ నాయకుడు నువ్వు గెలవచ్చు కానీ 100% తండ్రిగా ఫెయిల్ అయ్యావు. నీ కొడుకు ఇవాళ ఒక్కరోజు చేసింది కాదు, రౌడీ ఇదని చేసి గుండా ఇదని దౌడల వల్ల కొట్టలేదనే చెప్తున్నా నేను. ఇవాళ ఇంట్లో నుంచే ప్రారంభం కావాలి ఏ తల్లిదండ్రులకైనా. పార్టీలు పక్కన పెట్టాడు, పార్టీ పదవి ఇవాళ ఉంటనే పోతాయండి. పార్టీ కాదు, నీ కొడుకు శాశ్వతం. నీకు ఒక తండ్రి కొడుకుల అనుబంధం వేరు. ఇవాళ నువ్వు జనాలు ఏమంటారు? నీ ఇంట్లో చక్కదనం లేదురా, నీ ఇంట్లో నువ్వు కరెక్ట్ చూసుకోలేదు, ఏమయ్యా మాకొచ్చి చెప్తున్నావు అంటారు. ప్రజాస్వామ్యంలో నేను అనేది ఏంటంటే మనం కరెక్ట్ గా ఉండాలి, ఒక బాధ్యతతో. సరే అఫ్ కోర్స్ తప్పు ఉందా తప్పు లేదా ఏందని విచారణ తెలుస్తుంది. ఆరోపణ వచ్చినప్పుడు అది అంతే. వచ్చినప్పుడు మనము మీరు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. కానీ ఒక హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి కొడుకు బండి భగీరథను పట్టుకోవడానికి ఇంత టైం పడుతుందా? విచారణ కమిషన్ ఏర్పాటైంది, ఏదైతే సిట్టు ఏర్పాటు చేసిరు, అయినప్పటికీ ఆయన హైకోర్టుకు పోతున్నాడు, అక్కడ నాకు కేసును కొట్టేయాలని చెప్తున్నాడు. తమ్ముడు ఎందుకు ఇంత ఆలస్యము ఆయన అరెస్ట్ చేయడం? ఒకటి తమ్మి, ఇప్పుడు ఏదేమున్నా కూడా తండ్రినే కప్పిపుచ్చినోడు. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఈ లంగ దొంగ పనులు చేసినోనికి ఎట్లుంటది అంటే ఎస్కేప్ కావడం కూడా ఈజీగా ఉంటది. కానీ ఇప్పుడు మనం అనుకున్నంత ఈజీగా ఏడ ఉండడం. మనం ఇప్పుడు పోలీసు యంత్రాంగం మొత్తము విచారణ జరిపిస్తుంది, ఆదేశాలు ఇష్యూ చేశాడు. ఒక లేడీ ఆఫీసర్ని కూడా రేవంత్ రెడ్డి గారు చేశారు. రేవంత్ రెడ్డి గారు రాజకీయాలల్లో ఒక అమ్మాయిలను వాడతారా చెప్పండి? అమ్మాయిలకు సంబంధించిన వ్యక్తిగత విషయాన్ని రాజకీయం చేస్తారా చెప్పండి? ఏ అమ్మాయిని ఏ రాజకీయ నాయకుడు చేయడండి. రక్షించాలని ఎవడు అనుకోడు. ఎందుకంటే ఒక అమ్మాయి విషయం జరిగితే రేపు ఈ దాన్ని జరగవచ్చు, రేపు ఇంకో దాన్ని జరగవచ్చు. మనం అందరం కలిసి సమన్వయం పాటించాలి. 100% వాళ్ళు లాక్కరాలి. ఇంకొకటి, పోక్సో చట్టంలో నాన్ బెయిలబుల్ వారెంట్ అని ఉండదు, లేకపోతే వాళ్ళకి స్టేషన్ బెయిల్ కూడా ఉండదు. 100% కేసు రిమైండ్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు వెళ్ళేసి వీళ్ళు అప్పుడు బెయిల్ తెచ్చుకోవాలి తప్ప అంత ఈజీగా ఎవడు ఇయ్యడు. ఇక్కడ ఎక్కడున్నా పట్టుకొస్తారు, ఎక్కడున్నా పొక్కలను కూడా వాళ్ళు పట్టుకొస్తారు, లేట్గా అయినా కూడా పట్టుకొస్తారు. ఇంకొకటి, పోక్సో చట్టం అనేది అమ్మాయిల విషయంలో చాలా భద్రత. అమ్మాయిల విషయంలో భగవంతుడు అదొక్కటి ఏంటంటే దాంట్లో ఒక్కసారి నేరం ఇట్లా నిరూపణ అయింది అనుకోండి, యావజ్జీవ కారాగార శిక్ష కూడా పడే అవసరం ఉంటుంది. తెలుసా, చాలా ఉంటది. ఇది అన్ని వీళ్ళకి తెలియదు. జనరల్ గా మీరు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉంటారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నా. సో గతంలో ఒక కామెడీ రీల్స్ చేసేటువంటి భార్గవ్ అనుకుంటా పేరు అనుకుంటా, ఆ వ్యక్తి మీద ఎప్పుడైతే ఆరోపణలు వచ్చినాయో ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి ఆయనకు దాదాపు 15 ఏళ్ళు 20 ఏళ్ళు జైలు శిక్ష కూడా విధించినట్టు తెలుస్తుంది. ఆయన మీద ఫోక్సో కేసు అయింది. సో అంటే ఒక సామాన్యుడికి ఒకలాగా, ఒక కేంద్ర మంత్రి కొడుకు మరొకలాగా 24 గంటలు అరెస్ట్ చేయాల్సినటువంటి బండి భగీరథను 48 గంటలు 64 గంటలు అయినా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సీరియస్ తీసుకోవట్లేదు అనేది సోషల్ మీడియాలో జరుగుతున్న ఒకటి. మనం సోషల్ మీడియా జరిగిన దాంట్లో కన్నా ప్రతికి మనం స్పందించడం అనేది కరెక్ట్ కాదు. 100% పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది. సీరియస్ గా చెప్పింది 100% మొత్తం అక్కడ ఏం జరిగింది ఏందనేది బ్రీఫ్ గా. ఒక రోజు 2 రోజులు లేట్ అయినా అంత ఈజీగా చట్టం నుంచి ఆల్రెడీ కేసు నమోదు అయ్యింది. ఏడి బోడు 4 రోజులు కన్నా గుంజుకొస్తారు. ఎక్కడ కాదు, ఎక్కడ విదేశాలకు కాదు, ఎక్కడ పోయినా కూడా తోలుకొస్తారు. అంత ఈజీగా వదిలే ప్రసక్తి లేదు. అమ్మాయిల విషయంలో భద్రత విషయంలో అన్ని పార్టీలకు బాధ్యత ఉంది. అలా దీన్ని రాజకీయాలు చేయొద్దు. ఈ విషయాలు రాజకీయాల కోసం వాడుకున్నాం అమ్మాయిలను మనం కాదు కదా. ఈ కేసును రాజకీయంగా చూస్తారా మనం? చూడొద్దు కదా. నేను అనేది ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అందరూ. మొన్న అమ్మాయి ఏం పేరు మన కోరుట్లలో అమ్మాయి మీద జరిగినప్పుడు, ఆ అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు, ఆ అమ్మాయిని చంపినప్పుడు బీఆర్ఎస్ నాయకులు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి? ఆమన్గల్లో వైష్ణవి కోరుట్లో వైష్ణవి జరిగినప్పుడు ఒక్కసారి వీళ్ళు పరామర్శించి వచ్చిరా? ఒక మాట చెప్తున్నా. ఆమన్గల్లో రామదాసు భార్యను చంపితే పిల్లలు అదైతే పరామర్శించడానికి ఎవరైనా వెళ్ళారండి వీళ్ళు? ఒక మాట చెప్పండి.
ఇవాళ బండి సంజయ్ గారి మీద జరిగింది ఇది అని చెప్పేసి మళ్ళీ ఉల్టా అనుకుంటూ రిచ్ వాళ్ళకి ఒకటి బీదోళ్ళకి ఒకటి అంటే వీళ్ళు బీద వాళ్ళే కదా మరి ఈ 2 కేసులు. ఈ మహిళలు ఎందుకు రాలేదు ఆ రోజు? ఎందుకు మాట్లాడలేదు? నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు అన్నారు కదా సంధ్యారెడ్డి స్పందించట్లేదు. సంధ్యారెడ్డి ఎప్పుడు స్పందించాలో సంధ్యారెడ్డికి తెలుసు. నాకు సమాజం మీద బాధ్యత ఉంది. ఈ సమాజం మీద బాధ్యత ఉంది. నాకు ఇంట్లో కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. 100% ఇవాళ తెలంగాణలో సంధ్యక్కను కోరుకుంటూ నేను సంతోషపడతా. అన్ని విషయాలలో ఆరోగ్యాలు సహకరించాం. నేను అనేది ఏంటంటే మహిళలము సమన్వయం పాటించాలి. ఒకరికొకరి మీద ఒకరు బాట్ చేసేసుకొని ఏదో నేను బట్టల మీద మాట్లాడినా గుడ్డల మీద మాట్లాడినా ఎక్కడ పోయింది ఆమె రాలేదు అని అంటే ఇవాళ నేను ఆమె పేరు చెప్పుకొని నేను ఫేమస్ మరి నా పేరు చెప్పుకొని మీరు ఫేమస్ అవుతురా? అది తప్పది. ఈ కేసు అనేది మనం ఎట్లా చూడాలి? ఇవాళ మనం చూడాల్సిన కేసు ఏంటి, అక్కడ జరిగింది ఏంది. ఈ అమ్మాయి కూడా ఇప్పుడు హనీ ట్రాప్ చేసి వాళ్ళకి డబ్బులు గుంజాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వాళ్ళు. ఇంకోరైతే ఇంకో రకంగా అనుకునే వాళ్ళు. ఇవాళ ఇదే బీద వాళ్ళకు మరి అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ జైలు దగ్గర పోయో లేకపోతే పోలీస్ స్టేషన్ దగ్గర పోయో ఎందుకు అడగలేదు వీళ్ళందరూ? ఇవాళ ఒక మాట చెప్పండి. మరియమ్మ లాకప్ డెత్ జరిగినప్పుడు ఈ మహిళా నాయకురాలు ఎక్కడ పోయారు బీఆర్ఎస్ వాళ్ళు? ఒక మాట చెప్పండి. నేను అనేది ఏంటంటే 1 ఏళ్ళు ఇట్లా చూపిస్తే 4 ఏళ్ళు మనం చూపిస్తే నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను ఎవరిని అనట్లేదు. ఇట్లాంటి విషయాలు ఉన్నప్పుడు సమన్వయం పాటించాలి. పోక్సో చట్టం అంటే ఎంత సీరియస్గా ఉంటుందో తెలుసా? అది మనం ఒకవేళ ఏదైనా చిన్న తప్పుగా మాట్లాడినా కూడా మన మీద కేసు అవుతుంది. అమ్మాయి మొహం కూడా చూపించొద్దు. కొన్ని దాంట్లో చూపిస్తున్నారు. అది తప్పే కదా. ఎందుకంటే రేపు ఆ అమ్మాయి మైనర్ బాలిక, రేపు ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి. కాబట్టి ఇట్లాంటి విషయాలలో ఉన్నప్పుడు మీరు ఎంతసేపు ఉన్న పార్టీని టార్గెట్ చేయొద్దు. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం వల్ల అక్కడ న్యాయం ఏం జరగదు. ఏ పార్టీలు ఉన్నా న్యాయం జరగాలని మనం ఇవాళ వీళ్ళని కాదు లేకపోతే వాళ్ళని కాదు ఇంకొకరని కాదు. ఇవాళ ఇదే మన బీజేపీ అధ్యక్షుడు ఏం మాట్లాడుతున్నాడు? బీజేపీకి ఏం సంబంధం అంటున్నారు. బండి సంజయ్ గారికి ఏం సంబంధం? ఆ స్టేట్మెంట్ ఇవ్వడం కూడా బండి సంజయ్ గారు ఒక బాధ్యత గల వ్యక్తి సమాజంలో, అవునా కదా? కాబట్టి అది వాట్ ఈజ్ వాట్ అనేది ఇవాళ బేషరతుగా ఎస్ నా కొడుకు నేనే తీసుకొచ్చిన, నేనే లొంగిపోతున్నా, తప్పైతే శిక్షించండి, లేదు అంటే నా కొడుకు కడిగిన ముత్తంలాగా వస్తాడని చెప్తే అప్పుడు శబాష్ అనేటోళ్ళు. ఇంకెవరు నమ్ముతారండి? మీరు ఇన్ని రోజులు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చేసి మొత్తం బోర్ల ఒక్కలు పడతారు. ఈరోజు ఎప్పుడైతే మీరు ఆ కేసు పెట్టగానే లొంగిపోయింది అనుకోండి, ఇవాళ సమాజంలో మీ మీద ఒక బాధ్యత పెరిగేది, ఒక గౌరవం పెరిగేది, ఇవాళ ఎస్కేప్ కావడానికి అనేది ఉంది కదా. ఇప్పుడు అందరూ బీజేపీలో చాలా మంది ఏదైనా విషయాలు ఉన్నప్పుడు మాట్లాడేటోళ్ళు ఇవాళ ఎందుకు మాట్లాడట్లేదు? అలా కాంగ్రెస్ వాళ్ళని అంటున్నారు. అంటే ఎప్పుడన్నా ఇవాళ బీజేపీ కాంగ్రెస్ కలుస్తుంది అండి ఎప్పుడన్నా? మీరు ఒక్క మాట చెప్పండి. పెద్ద జోక్ కాకపోతే కోడే కూర్చుంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటని. ఇవాళ మోడీ గారు వచ్చేటప్పటికే ఇది జరిగింది కుట్ర, ఇవన్నీ ఆరోపణలు మీరు ఇవన్నీ ఎట్లా చేస్తున్నారంటే ఇవి ఒక రాజకీయంగా వాడుకుంటున్నారు. నిజంగా అమ్మాయికి అన్యాయం జరిగింది అని మాట్లాడిన మాటల్లాగా లేవు. ఎంతసేపటికి ఇక్కడ సీతక్కని టార్గెట్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు, గవర్నమెంట్ టార్గెట్ చేస్తున్నారు. గతంలో ఒక్కసారి చూసుకోండి, ఇదే మేము దిశ కేసు అప్పుడు ఎంత మంది తెలుసా, మేము కేసులు కూడా అబ్దుల్ పర్మిట్లో కేసులు కూడా అయినాయి అప్పుడు మాకు. మరి ఎక్కడ పోయింది కవితకి? ఎక్కడ పోయింది? మళ్ళీ ఇట్లాంటి జరిగినప్పుడు కవితకి ఎందుకు స్పందిస్తలేదు? పార్టీ పెట్టుకుంది కదా ఆమె కూడా, ఇలాంటప్పుడు రావాలి కదా. మరి కవితక్క అన్యాయం జరిగి మహిళా లీడర్లు ఎక్కడ పోయారు? కవితక్క మరి ఇట్లా జరిగినప్పుడు కవితక్క గురించి వీళ్ళెందుకు మాట్లాడలేదు? అంటే ఇక్కడ ఏమైంది తమ్మి అంటే రాజకీయాలలో మహిళలను ఎట్లా వాడుకుంటున్నారంటే ఎవరైనా వ్యక్తులు అంటే ఈ క్యాస్ట్ ఉంటే ఈ క్యాస్ట్ పరంగానే మాట్లాడాలి. అట్లా రాజకీయాలతోని క్యాస్ట్లతోని మనం రాజకీయాలు చేయకూడదు. ఒక్కటైతే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏది జరిగినా ఏదైనా మహిళా డ్యామేజ్ అవుతుంది ఇక్కడ. కాబట్టి మనము రాజకీయాలు నీతితో విలువలతో కూడినవి. ఇంకొక మొన్న ఆ విషయం కూడా మీరు అన్నారు, మొన్న నాకు ఫోన్లో మీరు అక్క ఇట్లా దాడులు జరుగుతున్నాయి అంటే మీరు అడిగారు కదా, ఇట్లా అడిగిన రాజకీయ నాయకుల మహిళల మీద దాడులు జరుగుతున్నాయి అంటే నేను తప్పు అని చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు మనం ఇళ్ల మీద దాడి చేయడం అనేది మన సంస్కృతి సాంప్రదాయం కాదు. రాజకీయ పరంగా విమర్శించండి. ఎవరైనా ఏ పార్టీ నాయకురాలైనా ఇంటి మీద దాడి చేయడమో లేకపోతే ఇంకోటి దాడి చేయడమో, రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు ఉండాలి కానీ ఇండ్ల దగ్గరకు పోయి భయాభ్రాంతులకు గురి చేయొద్దని చెప్పిన నేను. ఎవరైనా కానివ్వండి, ఒక మహిళలు రాజకీయాలు రావడమే చాలా తక్కువ. వచ్చిన మహిళలను కూడా ఇవాళ రోడ్ల మీదకి ఎక్కి అది చేస్తున్నామంటే మనం మాట్లాడేటప్పుడు సరే అందరికి అన్ని తెలిసి మాట్లాడలేము, కొన్ని ఓపికలు పట్టుకోవాలి, మనం ఓపిక పట్టుకొని ముందుకెళ్ళాలి. ఈ అంశాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి,
ఎట్లా శిక్ష పడాలేదని చూస్తాం. కాంగ్రెస్ పార్టీ అలాంటి వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చెయ్యదు. రైట్. ఎవరు తప్పు చేసినా తాట తీస్తారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు అనుకున్నారో, ఇవాళ మహిళల మీద ఏది జరిగినా కూడా ఎవరు ఊరుకోరు. ఇవాళ ఆయన హోంశాఖ ఎందుకు పెట్టుకున్నారు దగ్గర? అంటే అలంకారం కోసం పెట్టుకున్నారా? గతంలో ఇదే మహిళా కమిషన్ సునీత లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, మహమూద్ అలీ గారు ఉన్నారు. ఎన్ని ఆగడాలు జరుగుతున్నప్పుడు ఒకరు స్పందించిరా? కానీ ఇది సమయం కాదు నేను అనడం, కానీ చెప్తున్నా, మీరు నిజంగా అమ్మాయికి నిజంగా బాధ్యురాలు ఎవరైతే బాధితురాలు ఉందో ఆమెకి న్యాయం జరిగేటట్టు చేయండి, కానీ రాజకీయం చేయకండి. అప్పుడు అందరం కలిసి వద్దాం. ఎందుకు రారండి? ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి కుదరొచ్చు, కుదరకపోవచ్చు. ఈ అంశం వస్తుందని ఎవరైనా కలలు కంటామా? ఎక్కడో ఊర్లలోకి వెళ్తాం, అన్ఎక్స్పెక్టెడ్గా మనము కొన్ని పనులు ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా సంధ్యక్క సామాజిక బాధ్యతతో ముందుకెళ్తుంది. తప్పకుండా ఆ అమ్మాయికి న్యాయం జరగాలనుకుందాము. ఏదేమైనా ఉన్నప్పటికీ రాజకీయాలకు అమ్మాయిలకు ముడిపెట్టకండి. అమ్మాయి శీలాన్ని, అమ్మాయి క్యారెక్టర్ని డబ్బుతో ముడిపెట్టకండి. ఇవి మంచి సాంప్రదాయమైన రాజకీయాలు కాదు. రాజకీయాలు అనేది ఇవాళ ఉంటే రేపు పోతాయండి. జీవితంలో విలువలతో కూడిన రాజకీయాలు చేసుకోవాలి తప్ప ఇవాళ ఎవరి మీదైనా జరగవచ్చు రేపు. ఈ చిన్న చిన్న అంశాలని చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఏదేమున్నా ఎక్కడున్న పట్టుకొస్తారు, బొక్కలేస్తారు. ఆ విషయంలో ఎవ్వరు మీరు డోంట్ వరీ. తప్పకుండా ఇదే బండి సంజయ్ గారు రావాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. పోయి ఎక్కడో దొంగతనంగా పోయి కేసు బెయిల్ అంత సినిమా లేదు. ఇక్కడ బెయిల్ వచ్చే అంత ఉండదు. పోక్సో చట్టం చాలా సీరియస్గా ఉంటుంది. ఆ సీరియస్గా ఉంటుంది. మాకు ఏం తెలియదు అని వాళ్ళంతా వాళ్ళే చెప్పిండ్రు. మమ్మల్ని డబ్బుల కోసం వాడుకుందని చెప్పిండ్రు. ఇక్కడ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. తిరిగిండ్రు, తిన్నారు, మంచి కలిసి ఉన్నారు, అన్ని చేసిర్రు. ఒకవేళ ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరు రిలేషన్లో, ఫిజికల్ రిలేషన్లు ఉన్నా కూడా ఇద్దరు తప్పే. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద బండి భగీరథ్ కేసుకు సంబంధించి సంజయ్ రెడ్డి గారు చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేశారు. సో ఖచ్చితంగా పోక్సో కేసు ఒక్కసారి నమోదైందంటే ఎక్కడికి పోయినా మీకు బెయిల్ వచ్చడమో లేకపోతే ఇంకోటి తప్పించుకునే ప్రయత్నం చేస్తే వీలు పడదు. ఖచ్చితంగా చట్టానికి అందరూ సమానులే. ఎవరు అతిథులు కాదు. న్యాయస్థానాల్లో తేలుతుంది ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారు, ఏం జరుగుతుంది అనేది. కోర్టులకు పోయినంత మాత్రాన మరి తప్పు ఒప్పు కాదు. ఖచ్చితంగా మీరు ఆ స్టేషన్లో లొంగిపోవాల్సిందే. బండి సంజయ్ కూడా తన బాధ్యతగా తన కుమారుణ్ణి స్టేషన్లో అప్పచెప్పాల్సిందే. ఏదైనా ఉంటే న్యాయస్థానాలు తేల్చుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ ఇది మొత్తం మీద బండి భగీరథ్ సంబంధించి మాత్రం చాలా వివాదంగా మారుతుంది. రోజు రోజుకు ప్రజల నుంచి మద్దతు పెరుగుతోంది బాధిత అమ్మాయికి. ఖచ్చితంగా దీని మీద న్యాయస్థానాలు ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు, చట్టం అందరికీ సమానం అంటూ మరోసారి సంజయ్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేసింది. చూద్దాం ఏం జరుగుతుంది. బండి భగీరథ్ వివాదం ఎక్కడ దాకా పోతుంది ఏందనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.